కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి లోకేష్ ప్రభుత్వ పాఠశాలకి దగ్గరలో ఉన్నటువంటి కరెంటు స్తంభానికి కరెంటు వైరు తగిలించుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికి చేరుకున్నట్టు స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే లోకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మనతో మాట్లాడడానికి పాఠశాలకు చెందినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, లోకేష్ ఆ మృత్యువాత పడడానికి అసలు ఏం జరిగింది, అక్కడ ఆ టైంలో ఎట్లా జరిగింది, ఏం చెప్తారు? అదే వాళ్ళు చెప్పకుండా బయటికి వెళ్ళారు సార్, ముగ్గురు పిల్లలు. అయితే అందులో ఒక ఆయన స్వామి తీసుకొని వెళ్ళిండు అని చెప్పిండు. ఎందుకు వెళ్ళిండ్రు మీరు, గేట్ తీసుకొని ఎందుకు వెళ్ళిండ్రు అంటే ఆ స్వామి స్కూల్లో వాటర్ తాగడానికి పోయిండంట. తీసుకొని పోయిన తర్వాత ఈ వైరు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి స్కూల్ బయట ఉన్నది. అది ఎప్పుడు ఏం ప్రాబ్లం ఏం కాలే, మేము ఎవరు కూడా మాకేం అది రాలే. పట్టుకున్నాడంట. పట్టుకునే వరకు అతను లోపల కురుకొచ్చిండు. మేము సార్ వాళ్ళం అందరం ఉన్నాము. ఉన్నంబడే వచ్చి చెప్పేదాడు సార్ వానికి లోకేష్ కరెంటు పట్టిందని వరకు అందరూ ఉరికిండ్రు. ఉరికి దాన్ని కట్టె తీసుకొని కొట్టి దానివల్ల లాగేసారు, పక్కకు లాగి ఎంబడే సార్ కార్లో తీసుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చేవరకే ఇంకా ఈ దుర్ఘటన జరిగింది సార్. అంటే ఎన్ని రోజుల నుంచి ఆ స్తంభానికి ఆ వైరు వేలాడుతూ ఉన్నది? ప్రతిరోజు కూడా స్టే వైర్ అది ఎప్పటి నుంచో ఉందంటే ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు కరెంటు పోల్ ఆగడానికి ఉంటుంది కదా సార్, స్టే వైర్. అది వేలాడే వైర్ కాదు, ఆ పోలు నిలబడడానికి ఉన్న వైర్ అన్నట్టు. స్టే వైర్ అంటాం కదా అది. అంటే దానికి కరెంటు రావడం ఎప్పుడైనా గమనించారు? ఇప్పుడు వచ్చింది గమనించలే సార్, మేమైతే ఎప్పుడు గమనించలేదు. నేను విద్యార్థులు అక్కడ నుంచి స్కూల్ నుంచి బయటికి వచ్చే సమయంలో ఎవరు ఎందుకు ప్రభుత్వ టీచర్లు గమనించలేదు? ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్న ఆయమ్మలు కానీ పనిచేసే వాళ్ళు ఎందుకు గమనించలేకపోయారు? గమనించలేదు సార్, మేము చెప్పకుండా వెళ్ళిండ్రు. అందరూ టీమ్స్ చేస్తున్నాం, మీకు హడావిడ ఇక్కడ ఉన్నాం కదా. వాళ్ళు ఆ స్వామి వాటర్ తాగొద్దామని తీసుకొని వెళ్ళిండంట. అందుకోసం మేము ఎవరైనా గమనించలేదు. ఇంకా ఈ దుర్ఘటన జరిగింది సార్. అతను అంటే పట్టుకుని ఉంటాడు సార్, ఆ దూరం ఇట్లా ఉండి పట్టుకుని ఉంటే దాన్ని హోల్డ్ చేయడం వల్ల అట్లా జరిగింది. అంటే ఎంతమంది విద్యార్థులు అలా చెప్పకుండా బయటికి వెళ్ళారు? వీళ్ళు ఆ బాబు స్వామితో పాటు ఇతను ఇంకొకరి ముగ్గురం వెళ్ళినామని చెప్పిండ్రు సార్. ఇక మేము మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎంబడే వెళ్ళినాం, పరిగెత్తే వరకు అక్కడే ఉన్నాడు. స్వాములు కూడా వచ్చిర్రు. అప్పుడు అందరు కలిసి తీసిర్రు, బయటికి తీసి ఇక్కడికి తీసుకొని రావడం రాగింది మా సార్ కార్లనే. అది జరిగింది సార్. సో అక్కడ జరిగినటువంటి సంఘటన ప్రత్యక్షంగా ఆ గ్రామానికి చెందినటువంటి స్వామిమాలలో ఉన్నటువంటి స్వాములు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఘటన పైన ఆ కరెంటు షాక్ తగిలినప్పుడు విద్యార్థి యొక్క సమయంలో ఎట్లా ఉంది? మీరు వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్నప్పుడు ఏం జరిగింది అసలు? అక్కడ మేము చూసినప్పుడు అయితే గ్యాదర్ అయిన తర్వాత ఏమైందని చూసి వెళ్ళి మేము చూసేసరికి ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే చూస్తున్నారు అక్కడ, మేము వెళ్ళి కాలు దుద్దండి అంటే అప్పుడు దుద్దుతున్నారు అంతే. తర్వాత ఏం చేయలేదు వాళ్ళు. మా చేతుల మీద మేము తీసుకొచ్చినాం ఇక్కడ అంతే. చేతుల మీద తీసుకొచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇక చనిపోయింది అని చెప్పేసి. అంటే ఆ జేవీర్ సంబంధించినటువంటి ఏంటి దానికి పొరపాటు జరగడానికి కారణం ఏమనుకుంటున్నారు మీ గ్రామస్తులుగా మీరు? స్వామి అదైతే ఉంది, స్టే వైర్ ఉంది, దాని పక్కకి ఇంకో స్తంభం ఉంది. అయితే గేట్కి స్తంభం ఉంటుంది కదా పాఠశాలది అనేది, అది స్టీల్ది మొత్తం. ఆ స్వామి బయటకు వచ్చి పట్టుకున్నాడో ఎట్లానో తెలియదు. పట్టుకొని కింద పడేసరికి మేము గుడికా నుంచి వచ్చి చూసి అట్లా తీసుకొచ్చేసినాం. ఇక అంటే అక్కడ ఆ లోకేష్ కింద పడిపోయినప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ చుట్టుముట్టారు? అక్కడ దాని సమయంలో మీరు ఏమన్నా దానికి ప్రయత్నమైనా చేశారు? అక్కడ 5-6 మంది కంటే ఎక్కువ లేరు స్వామి. మేము గుడికా నుంచి 10 మంది స్వాములం వచ్చాం. అంటే స్కూల్లో నుంచి భయపడి లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళు బయట లేరు. మేము ఒక 10 మంది ఉన్నాం. సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సిబ్బంది కానీ ఎవరైనా వచ్చారు అక్కడికి? ఉన్నారు స్వామి, ఇద్దరు వచ్చారు, ఖచ్చితంగా బయటకు వచ్చారు ఇద్దరు. ఇద్దరు వచ్చిన తర్వాత మేము వెళ్ళినాం. మేము స్పీడ్లో వెళ్ళి మేము మా చేతుల మీనంగా వాళ్ళ కారు తీస్తే వాళ్ళ కార్లోనే తీసుకొచ్చాం. ఏం చెప్పారు ఇక్కడ డాక్టర్లు వచ్చి వెంట చేరుకొని? ఏం చెప్పారు డాక్టర్? మిషన్లు పెట్టిన తర్వాత ఇంకా ఆశలు వదులుకోవాలని చెప్పేసారు స్వామి. డైరెక్ట్ చెప్పి ప్రాణాలు లేవు, కోల్పోయారు అని చెప్పారు. సో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో అక్కడి నుంచి హుటాహుటిన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది, గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు లోకేష్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చే లోపనే అప్పటి వరకే ఆ యొక్క బాలుడు లోకేష్ మృత్యువాత పడిపోయాడు. వెంటనే తన యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అటు గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు చేరుకొని అక్కడ జరిగినటువంటి ఘటన పైన ఆరా తీశారు. ఈ ఘటనతోటి ఒక్కసారిగా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్లుంది. ఒక్కసారిగా ఈ యొక్క కరెంటు స్తంభము ప్రభుత్వ పాఠశాల దగ్గరలో ఉన్నటువంటి జేవేరికి అనుకోకుండా ఈ యొక్క కరెంటు షాక్
తగలడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని చెప్తున్నారు. ఆ యొక్క పాఠశాల నుంచి 2-3 విద్యార్థులు ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలకు ఉన్నటువంటి టీచర్లకు చెప్పకుండా ఒక్కసారిగా బయటికి రావడంతో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.